రెండు రాష్ట్రాలు మంచిగా. ఒక నిమిషం సార్, నేను అడుగుతా. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ నారా చంద్రబాబు గారు రీసెంట్గా తెలంగాణకి అయితే వచ్చారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి. ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే రెండు రాష్ట్రాలు డెవలప్ అయ్యే అవకాశం ఉందా? మంచిగా రెండు రాష్ట్రాలు మంచిగా డెవలప్మెంట్ అవుతాయండి, తిరిగేలేదు. కలిసేది కూడా మంచిది. ఓకే, అంటే మనం చూసుకుంటే నారా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడు అని బయట టాక్ అయితే ఉంది. గురువు శిష్యుడు పాలనలాగా రెండు రాష్ట్రాలు డెవలప్ అవ్వద్దా? ఎందుకు కావండి, మంచిగానే కావాలి. ఇక్కడ నిధులు అక్కడ ఇవ్వచ్చు, అక్కడ నిధులు ఇక్కడ ఇవ్వచ్చు. మంచిగా ఇద్దరు ఉద్యోగమైన మంచిగా అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎటువంటి కంపెనీస్ లేవు, చాలా లాస్లో అయితే ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. అది మళ్ళీ లేచే అవకాశం ఉందా? మళ్ళీ కంపెనీలు ఇక్కడ నుంచి వస్తాయని, అమరావతికి వస్తాయని అనుకుంటున్నారు కదా. చంద్రబాబు చెప్పాడు కదా, కంపెనీలు కొత్త కంపెనీలు వస్తాయని. గతంలో తెలంగాణలో టీడీపీ పార్టీ ఉండేది, ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ లేకుండా పోయింది. రానున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఇక్కడ ఏం పోటీ జరగదండి, ఆంధ్రలోనే మాకు. ఓకే, ఆంధ్రాలో మంచిగా డెవలప్మెంట్ అవుతుంది చంద్రబాబు ఉన్నంత వరకు. ఓకే, టీడీపీ పార్టీ తెలంగాణకు వచ్చే అవకాశం లేదా? టీడీపీ తెలంగాణ ఏముంది, ఆంధ్రాలో టీడీపీ ఉంటుంది. ఓకే, నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి నాయకుడు కదా, సీరియల్ నాయకుడు, మంచి పనులు చేస్తాడు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా వ్యక్తి మంచోడు కదా, మంచిగా పనులు చేస్తాడు. ఇక్కడ కూడా ఓకే, తిరిగేలేదు. ఒకవేళ వీరిద్దరు కలుసుకున్న తర్వాత జాబ్స్ లేవని చాలామంది బాధపడుతున్నారు యువకులు, మెయిన్గా చూసుకుంటే. వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా కంపెనీస్ వచ్చే అవకాశం ఉందా? అక్కడ కంపెనీలు వచ్చి అక్కడ ఆంధ్రాలోనే జాబులు మంచిగా దొరుకుతాయి కదండి, ఎంత దూరం రాని అవసరం లేదు. ఓకే, ఒక మాటలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు వ్యక్తి మంచోడు. రేవంత్ రెడ్డి కూడా వ్యక్తి మంచోడే, మంచిగా పనులు చేస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నారా చంద్రబాబు గారు తెలంగాణ సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం అని వచ్చారు. ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు? వాళ్ళు చాలా లాంగ్ పెండింగ్ చాలా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి వీడి ఆస్తులను ఇక్కడ కాపాడటం కోసం ఆయన్ని కొంచెం ఆయన లిబరల్గా ఉట్టి ఆంధ్రాకి చెందాల్సిన ఆస్తులన్నీ దారదత్తం చేసిపోయాడు ఈయనకి. ఓకే, అప్పుడు అవి లీగలైజ్డ్ కాలేదు, వాటిని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఏది మామూలుగా సాధారణంగా వాళ్ళిద్దరం సీరియస్గా ఏం కాదు, ఇద్దరు ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకుంటారు. టీడీపీ పార్టీ అన్నది ఇక్కడ లేదు కదా, రానున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకు లేదా, నిన్న ఎయిర్పోర్ట్ కాడ చూడాల నువ్వు, మరి పార్టీ లేకపోతే అంటే పోటీ చేస్తలేదు కదా. అరే అది వేరే విషయం, అదే పోటీ చేసే అవకాశం ఉందా? చేసే అవకాశం ఎందుకు లేదు, ముందు ముందు చాలా ఉంది. క్యాడర్ ఉందండి ఇక్కడ. బట్ మొన్న ఏంటంటే ఆయనేమో లోపల ఉన్నాడు, ఇక్కడేమో మేనేజ్మెంట్ చేసి ఆయన ఈయనకు ఒక ఆయనకి ఇస్తే ఆయనేమో చేతగానే ఆయన. అందుకని ఏం చేశాడంటే పార్టీ ఈ దఫాకి వద్దు మానేయండి, నెక్స్ట్ చూసుకుందామని చెప్పాడు, అప్పుడే చెప్పాడు. ఓకే, కాబట్టి దాని గురించి మీరు ఆలోచించలేదు. ఎప్పటికైనా తెలంగాణలో తెలుగుదేశం గట్టిగా నిలబడుతుంది. ఓకే, చూసుకోండి ఆంధ్రప్రదేశ్ చాలా లాసుల్లో అయితే ఉంది, అక్కడ కంపెనీస్ కూడా లేవు డెవలప్ అవ్వడానికి. అవును, నిన్న పోయాడు కదా, ఒక కంపెనీ తెచ్చాడు కదా, బీపీసీఎల్ కంపెనీని బందర్లో పెడుతున్నారు, 50,000 కోట్లు. వినలేదా మీరు? మరి రాగానే వచ్చింది కదా ఒక ప్రాజెక్టు. ఇక ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అమృత యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు మొన్న వాడి దెబ్బకి. ఇప్పుడు వచ్చారు మళ్ళీ రిపేర్ వాళ్ళకి స్థలం ఇచ్చారు 50 ఎకరాలు. ఆ 50 ఎకరాల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు, చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సార్.